ఇక్కడ నుంచి ఒక దీక్ష తీసుకొని పోదాం, పోరాటమే చేద్దాం, బడత పట్టుకుందాం. టీచర్ చేతిలో బడత ఉంటుంది కదా, ఆ బడత పట్టుకుందాం, అధికారంలో పొట్టు కొడదాం. అట్లయితేనే వస్తుంది. దానికోసం ఇన్ని వేల, మొత్తం 39,000 బడులుంటే ప్రభుత్వ పాఠశాలలు, అవి ఇప్పుడు 27,000కు వచ్చినాయి. మళ్ళీ 23-24,000 మూసేస్తారు, 3,000 మిగులుతాయి. ఎట్లా మరి? ఏమవుతారు పిల్లలంతా? ఏమవుతారు? ఆగమవుతారు కదా. ఇంత అన్యాయం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు చెప్పిరా? మీ కాన్స్టిట్యూషన్లో, మీ మేనిఫెస్టోలో పెట్టినరా? మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మీరు ఏం చేస్తున్నారు? అందుకనే మేనిఫెస్టోను అమలు చేయకపోతే కూడా వాడు అధికారం తప్పుకోవాలి. అట్లా చట్టం ఒకటి తయారు చేయాలి. మనం ప్రభుత్వాన్ని అడుగుదాం. నీ మేనిఫెస్టో ప్రతిరోజు ఒక మనం మేనిఫెస్టో గురించి, రఘు ఇక్కడ ఉన్నాడు, నువ్వు మేనిఫెస్టో, రఘు రోజు ఒకటి ప్రోగ్రామ్ చేయండి. నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎటుపోతున్నావు, దాని మీద మీడియా చర్చ పెట్టాలి. పెడితే అప్పుడు బుద్ధి వస్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అయినా సిగ్గుశరం లేదు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సిగ్గుశరం లేదు. ఓడిపోతారని సిగ్గు కూడా లేదు మీకు. అందుకనే అందరు కలిసి ఉన్నారు. అన్ని పార్టీలు కాదు, ఎవడిపోయినా మన చేతిలో ఏముంటుంది? అంత మనమే కదా, అందరు దొంగలే, అన్ని పార్టీలో దొంగలే. అందుకని అన్ని పార్టీలను కట్టగట్టి మూసినది మురుకాలే తొక్కాలి. అప్పుడు ప్రజల పార్టీ వస్తుంది. ఆ ప్రజల పార్టీ ద్వారా మాత్రమే. కాక్రోచ్ అన్నాం కదా, ఆ కాక్రోచ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తా. కాక్రోచ్ అనే దానికి ఎంత జ్ఞానం జడ్జి ఎందుకు చెప్పిండో పిచ్చోడు. కానీ కాక్రోచ్ ఏంటంటే మొజాయిక్ ఐసైట్ అంటారు. అంటే ఒక్కొక్క యాంటెనా, ఒక్కొక్క మీసం ఉంటుంది కదా, ఒక్కొక్కటి ఒక అంగామని చూస్తుంది. ఒకటి మీ ఎడమ చేయి చూస్తుంది, ఒకటి కుడి చేయి చూస్తుంది, ఒకటి ముక్కు చూస్తుంది, కన్ను చూస్తుంది. ఆరు ఒక దగ్గర తీసుకొస్తే సమ్యక్ దృష్టి, సమగ్రమైన దృష్టి వస్తుంది. అప్పుడు ఆ కాక్రోచ్ పార్టీ పెట్టిండ్రు. కానీ సమ్యక్ దృష్టి అయితే రావాలి. మనము కాక్రోచ్ పార్టీ కాదు, కానీ ఒక సమగ్రమైన పార్టీ పెట్టాలి. నేను పృథ్వీరాజు ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే, ప్రజల పార్టీ పెట్టండి. ఇవన్నీ దొంగల పార్టీలు ఉన్నాయి. దేశంలో డెమోక్రసీ లేదు, అది ఒప్పుకోవాలి. మనం డెమోక్రసీ అని నా మిత్రుడు అంటాడు, నా శత్రువు అంటాడు. నా శత్రువు డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్, ప్రజల పరిపాలన. నా మిత్రుడు కనుక అంటే నా శత్రువు అంటే వాడు బద్మాష్ గాడు, మిత్రుడు అంటే బేకూఫ్ గాడు. ఈ రెండు లేవు. క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, పొలిటికల్ సైన్స్, దొంగల రాజ్యం ఉంది. చోరతంత్రం ఉంది. చోరతంత్రం నుంచి ప్రజాతంత్రం దగ్గర పోవాలంటే, అటువైపు పోవాలంటే ఒక కొత్త రాజకీయ సంస్కృతి రావాలి, రాజకీయ పార్టీ రావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. దానికోసం ఇక్కడ నుంచి తీర్మానం, నెక్స్ట్ పోదాం, ఏం చేద్దామనేది చూడాలి. అందరం ముందుకు వచ్చి ఒక దగ్గరికి వచ్చి ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక సంస్కృతి కాపాడుకోవడానికి. లేదు, అది లేవు. ప్రజాస్వామిక సంస్కృతి దేశంలో, అమెరికాలో కూడా లేదు. అది గ్రేటెస్ట్ డెమోక్రసీ అట, ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ. అక్కడ ఉంది కార్పొరేటోక్రసీ. ఎగ్జాన్ కంపెనీ, జెరాన్ కంపెనీ, ఫోర్ట్ ఫింటో కంపెనీ, ఎన్రాన్ కంపెనీ. ఆ దొంగలది. ఇక్కడ కూడా అదే దొంగలది. ఆ దొంగలే వాళ్ళ చెప్పు చేతులు ఉన్న మన రాజకీయ నాయకులు. కాబట్టి విద్య, వైద్యం బాగుపడాలంటే మళ్ళా ప్రజాతంత్రం తీసుకొని రావాలి, చోరతంత్రం తరిమేయాలి. నిజమైన ప్రజాతంత్రం తీసుకొచ్చేటువంటి క్లిప్టోక్రసీ కాదు, రియల్ డెమోక్రసీ సైడ్ పోయేటువంటి రియల్ యూత్, రియల్ Do it like that. Do it like that. Do it like that. స్కూల్స్లో ఏమో జరుగుతున్నా ఈ మధ్య 1-2 మీటింగ్లు అటెండ్ అయ్యాను అనుకోండి. నేను చాలా వాళ్ళు లేని ఇక్కడే మా ఊళ్ళో చదువుకున్నాను. నేను 67లో నా హెచ్ఎస్సి. టీచర్లే కాంట్రిబ్యూట్ చేశారు నా చదువు అంతా కూడా. ఎప్పుడైనా మధ్యలో మా ఫాదరు, మావాడికి చదువు చాలండి, ఏదో కథ చెప్తాడని కాస్త అక్షరాలు చెప్పించిన అంటే, లేదు మీ వాడు చదువుతాడు, బాగా చదువుతాడు, బంద్ చేయడానికి వీల్లేదు అనేవాళ్ళు. ఆ రోజు గవర్నమెంట్లు ఎలా ఉన్నాయి, టీచర్లు ఎలా ఉన్నాయి మీరు చూడండి. 6వ క్లాసులో నేను ఉండగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్కూల్కి వచ్చాడు. ఆయన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు, కులాల లిస్టు తీసుకొని వచ్చాడు. వచ్చి మా హెడ్ మాస్టర్కి, ఈ కులాల పిల్లలు ఎవరన్నా మీ దగ్గర చదువుతున్నారా అని అడిగాడు. నాకు బాగా గుర్తుంది. దాదాపు 11 ఏళ్ళు ఉంటాయి నాకు అప్పుడు.
62 ఏమో 63 ఆ ప్రాంతం. వెంటనే టీచర్లు ఊళ్ళో ఉంటారు, పిల్లల కులాలన్నీ టీచర్లకు తెలుసు, ఏ కులం పిల్లాడు ఏంటనేది వాళ్ళకి తెలుసు. టీచర్లు ఊళ్ళల్లో తిరిగి 50s లో 60s లో చదువుకోని పిల్లలు ఉంటే తండ్రులకు చెప్పి పంపించండి, స్కూల్స్కి పంపించండి అని చెప్పి పిల్లలకు పోయి చదివిచ్చేవాళ్ళు, పేరెంట్స్కి చెప్పేవాళ్ళు. తర్వాత నాకు గుర్తున్నంత వరకు 11th క్లాస్ వరకు, 5వ క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు నైట్ ఎప్పుడు మా స్కూల్ హెడ్ మాస్టర్ ఇంట్లోనే నైట్ 7 గంటలకు అన్నం తినిపోవడం, 10 దాకా చదువుకోవడం, పడుకోవడం, పొద్దున్న లేపి పంపుతాడు, ఆ పోండ్రా ఇంటికి పోయి వెంటనే మళ్ళీ రాండి స్కూల్కి అని చెప్పేవాళ్ళు. అది ఆ టీచర్లు అలా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ కూడా ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్టు తయారు చేసి ఎవరెవరు బాగా చదువుకొని అసలు చదువు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ లిస్టు పంపిస్తే మా హెడ్ మాస్టర్ నన్ను పిలిచి ఈ పిల్లాడు ఉన్నాడు అంటే, అరే పోయి మీ నాన్న పిలుచుకరా అన్నాడు. అప్పుడు నేను ఇంటికి పోయినా, మా నాన్న తీసుకొచ్చిన తర్వాత 80 రూపాయలు స్కాలర్షిప్ మీ అబ్బాయికి ఇస్తున్నాం, వాడు చదువుకున్న నాళ్ళు ఇస్తాం, టీచర్లు బాగా చదువుకుంటాడని చెప్పినారు, నువ్వు స్కూల్ బంద్ చేయడానికి వీలు లేదు అని కండిషన్ పెట్టి 80 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే నాకు MA వరకు ఆ స్కాలర్షిప్ వస్తూ ఉండేది. మా ఫాదర్ అన్నాడు, అన్నం పెట్టగలను, గుడ్డలను పుస్తకాలు నేను కొనలేను, మీరు 80 రూపాయలు ఇచ్చారు కదా నాకు చాలు, ఇక నేను చదివిస్తాం మా వాడిని అని చెప్పేసి అనడం. అలాంటి టీచర్లు నాకు పైకి పోయినాక నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పోతే సర్వేపల్లి గోపాల్ గారని, సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు మా ప్రొఫెసర్, ఆయన్ని ఇందిరాగాంధీ పట్టుకొచ్చింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంటే. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెట్టాను, మీ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ మీరు ఎక్కడో పాఠాలు చెప్తే అట్లా ఇక్కడ రావాలన్నాడు, తీసుకొచ్చింది. మా అదృష్టం అంతవరకు కూడా. ఆయన అన్నాడు, వచ్చి దాని తెలుగు మాట్లాడతాడు, వాళ్ళు తెలుగు వాడే, సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు వాడే, కానీ తమిళనాడులో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి దాని తెలుగులో మాట్లాడుకుంటూ, నువ్వు ఖచ్చితంగా బ్రహ్మాండమైన PhD చేయాలా, నీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము ఇస్తాం, నీకు తగ్గవాడు మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ గ్రామంలో కూడా నువ్వు వచ్చినావు, నువ్వు అలాంటి వాళ్ళు చదవడం కోసమే దేశానికి స్వాతంత్రం వచ్చింది, మీకోసం అని చెప్పేవాడు. అట్లా అలాంటి వాళ్ళు టీచర్లు ఉండడం జరిగింది. ఈ మధ్య నేను 4-5 చోట్ల చెప్పాను, రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి చాలా.